తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా పరిపాలనా కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ సంయుక్త ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ రమాదేవి అధ్యక్షతన మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించవలసిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే గిరిజనులు తమ పొలాలకు పాస్బుక్ అందజేయాలని తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని గ్రామ స్థాయిలో విచారించి నిర్దేశిత సమయంలోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శివకుమార్, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవును, సిజిఎఫ్ఎస్ టికెట్ చేస్తారు కదా, అప్పుడు ఎందుకు చేయలేము ఇవి? ఎందుకని? ఇప్పుడెంత అమ్మాయి కేజీ? ఇప్పుడెంత అమ్మాయి కేజీ? తర్వాత ఏం చేస్తారులే అనుకోవద్దు. నిన్ను ముందు పంపిస్తారు లోపలికి, ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తారు. పెళ్లి కాపురం చేయరు. వేరే పెళ్ళి అమ్మ చూడబోతే వేరే పెళ్ళి అమ్మమ్మ చాపుతుంది. ఎట్లా చెయ్యాలా? ఎక్కడ అసలు గడ్డ లేకపోయా ఏ బడిలో చేర్చాలా, ఏ బడిలో 10 రూపాయలు వస్తాయి. సంవత్సరానికి వస్తుంది బిడ్డకి 7 ఏదైనా వేస్తున్నారు కదా. కావాలన్నా కూడా ఎవరో చూపించాడు. అప్పుడు మొన్న ఎందుకు